నాలుగవది అతి ముఖ్యమైనది రెండో ప్రపంచ యుద్ధం 1939లో మొదలై 1945లో ముగిసింది. ప్రపంచ చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన యుద్ధం ఏదైనా ఉంది అంటే అది కేవలం రెండో ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధానికి కారణమైన వ్యక్తి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. జర్మనీ నాయకుడైన అడోల్ఫ్ హిట్లర్ కారణంగానే ఈ యుద్ధం మొదలైంది. యుఎస్ఏ, ఆసియా, ఆఫ్రికా వంటి పెద్ద పెద్ద ద్వీపాలు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. ఈ యుద్ధంలో కూడా 2 గ్రూపులుగా విడిపోయి యుద్ధాలు చేసుకున్నారు. ఈ యుద్ధానికి ముఖ్య కారణం 1939లో జర్మనీ పోలాండ్పై దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ముందు నుంచే హిట్లర్కు ఈ విశ్వంపై ఆధిపత్యం సాధించాలని ఎప్పటినుంచో ఉన్న కోరిక కావచ్చు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీపై కొన్ని ఒప్పందాలు రుద్దటం వల్ల 1919లో ఎక్కువ నష్టపోయింది. జర్మనీపై భారీ ఆర్థిక పరిహారం విధించటం, సైనిక శక్తిని కూడా తగ్గించారు. జర్మనీ తన భూభాగాల్లో చాలా భాగం కోల్పోవడం, ఇలాంటి ఒప్పందాలతో జర్మనీ ప్రజల్లో అలాగే హిట్లర్లో కోపం లాంటి కారణాలు కావచ్చు. జర్మనీని ప్రపంచ శక్తిగా మార్చడం కోసం కావచ్చు. ఇలాంటి ఎన్నో కారణాలతో ఈ యుద్ధం హిట్లర్ తన అవకాశాల అధికార దాహం కోసం కావచ్చు. అలాగే ఈ యుద్ధంలో జపాన్ పాలు పంచుకోవడానికి కారణం తన దేశాన్ని బిజినెస్ పరంగా, రాజకీయ పరంగా కేంద్రంగా మార్చుకోవాలని, కొన్ని భూభాగాలను సైతం ఆక్రమించుకోవాలి. అలాగే పక్కనే ఉన్న చైనా దేశాన్ని ఓడించి ఆక్రమించుకోవడం ద్వారా ఆసియాలో జపాన్ తన శక్తిని చూపించుకునేందుకు ప్రయత్నించే సమయంలో యుద్ధంలోకి జపాన్ ఎంటర్ అయింది. తర్వాత ఇటలీ విషయానికి వస్తే ముందు నుంచే జర్మనీకి ఇటలీ స్నేహబంధం కుదుర్చుకుంది. దీనివల్ల ఇటలీ, జర్మనీ, జపాన్ మధ్య కూటమి ఏర్పడి వాళ్ళు రోమన్ వారసత్వ సామ్రాజ్యాన్ని తిరిగి నెలకొల్పాలనే ఒక ఆశయంతో ఈ యుద్ధాన్ని మొదలుపెట్టారు, పాల్గొన్నారు. అయితే ఇందులో జర్మనీ కన్నా జపాన్ ఎక్కువగా నష్టపోవడానికి ముఖ్య కారణం అమెరికా జపాన్పై అణుబాంబు వేయటం. దీనికి గల ముఖ్య కారణం మీకు ఇప్పటి వరకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ చాలామందికి తెలియదు అని అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. అమెరికా అణుబాంబు దాడికి కారణం కూడా జపాన్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ప్రత్యక్షంగా మొదటి నుంచి అయితే పాల్గొనలేదు. తన మిత్ర దేశాలకు మాత్రమే ఆయుధాలు, ఆహారం లాంటివి, అలాగే ఆర్థికంగా సహాయం అందించింది. జపాను 1941 డిసెంబర్ 7వ తారీఖున అమెరికాలోని హవాయిలో నేవీ స్థావరమైన పర్ల్ హార్బర్పై అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో 2400 మంది అమెరికా సైనికులు మరణించగా 21 యుద్ధ నౌకలు, 300 విమానాలు నాశనమైపోయాయి. అమెరికా దీన్ని తట్టుకోలేక యుద్ధంలోకి ప్రత్యక్షంగా ప్రవేశించి జపాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకొని ఇది జరిగిన తర్వాత రోజు డిసెంబర్ 8వ తారీఖున జపాన్పై అమెరికా యుద్ధం ప్రకటించింది. దీని కారణంగా జపాన్తో కలిసి ఉన్న జర్మనీ, ఇటలీ కూడా అమెరికాపై యుద్ధం ప్రకటించాయి. దీంతో ఉన్న దేశాలే చాలనుకోకుండా అమెరికా మిత్ర దేశాలన్నీ కలిసి రెండో ప్రపంచ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. ఇందులో అమెరికా, జపాన్ పర్సనల్గా యుద్ధం చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. 1941 నుంచి 1945 వరకు ఈ రెండు దేశాల మధ్య చాలా యుద్ధాలు అయితే జరిగాయి. తర్వాత 1945లో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబు వేసి ముగించేసింది. దీంట్లో అమెరికా మొదట్లో తటస్థంగా ఉన్నప్పటికీ పర్ల్ హార్బర్ దాడి కారణంగా యుద్ధంలోకి ఎంటర్ కావాల్సి వచ్చింది. ఇక్కడ కూడా అమెరికా మధ్యలో వచ్చి తన మిత్ర దేశాల విజయానికై కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. యుద్ధంలో ఎవరు ఎక్కువగా లాభపడ్డారంటే ఇక్కడ కూడా అమెరికానే చెప్పవచ్చు. అమెరికా యుద్ధంలో తక్కువ నష్టం చూసి గొప్ప ఆర్థిక శక్తిగా అవతరించింది. అదే సమయంలో అమెరికా అత్యధికంగా ఆయుధాలు, సరుకులు ఉత్పత్తి చేసి డాలర్ని ప్రపంచ కరెన్సీగా నిలిపింది. ఆర్థిక వ్యవస్థలో కూడా ఆధిపత్యాన్ని సంపాదించుకుంది. ఇందులో ఎక్కువగా నష్టపోయిందైతే జపాన్ అని అందరికీ తెలిసిపోతుంది. అణుబాంబు దాడి వల్ల ఎంతోమంది ప్రజలు చనిపోయారు. ప్రజలపై ఆరోగ్య ప్రభావాలు చూపడం, ఎంతోమంది గాయపడడం, జపాన్ తన ఆధిపత్యాన్ని పూర్తిగా కోల్పోయిందనే చెప్పవచ్చు. తర్వాత జర్మనీ విషయానికి వస్తే యుద్ధంలో ఓడిపోయిన తర్వాత జర్మనీ ఈస్టర్ జర్మనీ, వెస్టర్ జర్మనీగా విడిపోయి ప్రజలు అతి దారుణమైన జీవిత పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. అలాగే జర్మనీ ఆర్థికంగా పరిశ్రమలు, పట్టణాలు, రోడ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. వాళ్ళు అప్పటి వరకు డెవలప్మెంట్లో ముందు ఉన్నప్పటికీ ఈ యుద్ధం నష్టంతో పూర్తిగా వెనుకబడిపోయారు. ఇక ఇటలీ విషయానికి వస్తే ప్రభుత్వమే కుప్పకూలిపోయింది. అలాగే దేశం మొత్తం తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురై చాలా ఏళ్లు కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయింది. ఈ యుద్ధంలో 7 కోట్ల మంది పైగా చనిపోయారు. వీళ్ళలో ఎక్కువ మంది బాంబు దాడులు, ఆహార కొరత, రేడియేషన్ కారణంగా వ్యాధులు సోకి సైనికులు, సామాన్య ప్రజలు సమానంగా నలిగిపోయారు. ఇందులో కేవలం జర్మనీకి చెందిన నాజీల చేతుల్లోనే 60 లక్షల మంది దారుణంగా చనిపోయారు. ఈ యుద్ధం వల్ల చాలా దేశాల్లో నగరాలే కనుమరుగైపోయాయి. చాలా వరకు పరిశ్రమలు, రోడ్లు, జంతువులు, భూములు, ఇంకెన్నో వనరులు చాలా
దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలయ్యేలా చేశాయి. అమెరికా అలాగే సోవియట్ యూనియన్ వంటి దేశాలు లాభపడగా జర్మనీ, జపాన్ అలాగే ఈ దేశాలు అతి ఘోరమైన నష్టాలనైతే చూశాయి. అయితే ఇందులో ప్రజలే ఎక్కువగా నష్టపోయారని చెప్పవచ్చు. నెక్స్ట్ కోల్డ్ వార్. ఈ కోల్డ్ వార్ యుద్ధం సైనికులతో కలిసి అయితే చేసిందైతే కాదు, కేవలం దేశాల మధ్య ఆధిపత్యమైన ఒక అంశంతో మొదలై రాజకీయంగా, ఆర్థికంగా, వాణిజ్యాల విషయంలో స్పేస్ రేసు, గూఢాచార వ్యవస్థ, వ్యక్తిగతంగా ఇలాంటివన్నీ కలిపి కోల్డ్ వార్ అనే పేరుతో మొదలయ్యాయి. ఈ కోల్డ్ వార్ 1947 నుంచి 1991 వరకు చాలా సుదీర్ఘకాలం అయితే కొనసాగించారు. ఇందులో మొదటగా అమెరికాకు అలాగే సోవియట్ యూనియన్కు మధ్య జరిగిన రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా మొదలై ఇది యుద్ధ రూపానికైతే దారి తీయలేదు, కానీ ప్రపంచ స్థాయి దేశాల మధ్య గొడవలకైతే ఎక్కువగా దారితీసింది. ఇందులో అమెరికా ప్రజాస్వామ్యంతో ముందుకు పోగా సోవియట్ యూనియన్ మాత్రం కమ్యూనిజం, కేంద్ర పాలనతో ముందుకు పోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో 2 గ్రూపులుగా ఏర్పడి అమెరికా కొన్ని దేశాలతో కలిసి నాటో అనే మిలిటరీని స్థాపించగా సోవియట్ యూనియన్ మాత్రం వర్సా ప్యాక్ట్ అనే కూటమిని తయారు చేసింది. ఇందులో 2 గ్రూపులు ఒకరిని మించి ఇంకొకరు ఆయుధాలను తయారు చేయడం, ఇలా పోటీ పడుతూనే సోవియట్ యూనియన్ 1957లో రాకెట్ని ప్రయోగించి అంతరిక్షంలోకి మొదటిసారిగా అడుగుపెట్టింది. దీన్ని జీర్ణించుకోలేని అమెరికా 1969లో చంద్రునిపైకి మనిషినే పంపించి గెలిచింది. ఇవే కాకుండా ఒకరిపై ఒకరు గూఢచర్యం చేసుకోవడం, దీనికి తోడు మళ్ళీ పరోక్ష యుద్ధాలు చేసుకోవడం. కొరియా యుద్ధం 1950 నుంచి 1953 వరకు, వియత్నాం యుద్ధం 1955 నుంచి 1975 వరకు, ఆఫ్ఘనిస్తాన్ 1979 నుంచి 1989 వరకు, ఇలాగా పరోక్షంగా చివరికి కోల్డ్ వార్ 1990లో సోవియట్ యూనియన్ పతనంతో ముగిసిపోయింది. సోవియట్ యూనియన్ ఆర్థికంగా దెబ్బతినడంతో అమెరికా గ్లోబల్ సూపర్ పవర్గా ఎదిగింది. దీంట్లో కొన్ని చిన్న దేశాలు అమెరికా లేదా సోవియట్ యూనియన్ ఆధీనంలోకి వెళ్ళాయి. ఈ కోల్డ్ వార్ వల్ల ప్రపంచాన్ని 2 శక్తివంతమైన గ్రూపులుగా విభజించి సైనిక పోటీ, రాజకీయ వ్యూహాలు, ఆర్థిక పోరాటాలు, స్పేస్ రేసు, గూఢచర్యం ఇంకా కొన్ని కారణాలతో ముందుకు సాగింది. ఈ పరోక్ష పోరాటాల వల్ల ప్రపంచ ప్రజలపై తీవ్రమైన ప్రభావం అయితే చూపాయి. ఇందులో ప్రాణ నష్టం జరగపోయినప్పటికీ ఆర్థిక నష్టం, అలాగే పక్కపక్క దేశాల మధ్య పోటీతత్వం, ఒకరినొకరు విమర్శించుకోవడం లాంటివి ఎక్కువైపోయాయి. దీనివల్ల ఎంతోమంది అమాయక ప్రజలు పక్క దేశాలకు వెళ్ళి పని చేసుకునే సౌకర్యం లేకపోవడం లాంటివి చోటు చేసుకున్నాయి. అయితే ఈ కోల్డ్ వార్ వల్ల ఎక్కువ నష్టం జరగపోయినప్పటికీ లోపలైతే రాజకీయ పరంగా చాలా గొప్ప పాఠాలనైతే అందించింది. తర్వాత 6వది మనకందరికీ తెలిసిందే, మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం. భారత పురాణ చరిత్రలో అత్యంత ప్రధానమైనది. దీంట్లో కౌరవులు, పాండవుల మధ్య జరిగిన హస్తినాపుర రాజ్యాధికారం కోసం లేదా అన్యాయానికి న్యాయానికి జరిగిన మధ్య యుద్ధంగా కూడా చెప్పవచ్చు. 18 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో మొత్తం 1,44,00,000 మంది పాల్గొనగా యుద్ధం ముగిసే సమయానికి కౌరవుల గుంపు పూర్తిగా నాశనమైపోగా పాండవుల్లో కేవలం 18 మంది కీలక వ్యక్తులు మాత్రమే బతికారు. ఇందులో కూడా ప్రజలు యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళ కుటుంబాలు నాశనమయ్యాయి, రాజ్యాలు కూలిపోయాయి. ఇందులో 100 మంది కౌరవులు అలాగే వారి మొత్తం సైన్యం పూర్తిగా నాశనం కాగా ధృతరాష్ట్రుడు, గాంధారి కుటుంబం వారసత్వం కోల్పోయింది. అలాగే పాండవులు విజయాన్ని సాధించినప్పటికీ వారి సన్నిహితులు అలాగే బంధువులు అనేక మంది చనిపోయారు. ఈ యుద్ధం వల్ల ఎంతోమంది పెద్ద సంఖ్యలో సైనికులు మరణించారు. పాండవులు కూడా అధికార కోరికకు లోనయ్యారని చెప్పవచ్చు. కౌరవులు ధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. ప్రజలు అలాగే రైతులు యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఆర్థిక వ్యవస్థ అప్పట్లో కూడా దెబ్బతినింది. చివరిగా కురుక్షేత్ర యుద్ధం అనేది ధర్మానికి అలాగే అధర్మానికి మధ్య జరిగిన పోరాటంలో ఇది మనిషి ఆలోచనలలో ధర్మం అలాగే అధికారం కోసం త్యాగం చేయడం అనేది ఎంత ముఖ్యమో నేర్పుతుంది. కానీ యుద్ధం వల్ల వచ్చిన నష్టాలు ఎన్నడూ పూడ్చలేనివిగా ఉంటాయని మాత్రం మనం మర్చిపోకూడదు. యుద్ధాలు అనేవి అధికారం కోసం, భూభాగాల కోసం, రాజ్యాల విస్తరణ కోసం, ధర్మం కోసం లేదా అన్యాయాన్ని ఎదుర్కోవడానికి కావచ్చు, డబ్బుల కోసం కావచ్చు, ఆడవారి కోసం కావచ్చు, ప్రపంచాన్ని శాసించాలనే దురుద్దేశం కావచ్చు, మనకంటే మన పక్క వాళ్ళు ఎదుగుతున్నారనే ఈర్ష్య వల్ల కావచ్చు, ఇంకా ఎన్నో కారణాలతో చిన్న చిన్న యుద్ధాలుగా మొదలై అవి చివరికి ఆర్పలేని పెద్ద కార్చిచ్చులాగా తయారవుతున్నాయి. ఈ యుద్ధాల్లో నిజంగా నష్టపోతే కేవలం సాధారణ ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు. రాజకీయ నాయకులు కానీ, రాజులు కానీ లేదా పెద్ద స్థాయిలో ఉన్న సైనికులు, అధికారులు తమ స్వార్థాల కోసం యుద్ధాలను ప్రేరేపిస్తారు. దీనివల్ల చివరికి అణుబాంబు వంటి ఆధునిక ఆయుధాల వల్ల మనుషులు, సంపద, ప్రకృతి, పక్షులు, జంతువులే అంతమవుతున్నాయి. కానీ దాన్ని ఎవరైతే ఏ వ్యక్తి అయితే మొదటగా మొదలుపెట్టాడో ఆ వ్యక్తి మాత్రం ఆ యుద్ధాలు ముగిసినప్పటికీ బ్రతికే ఉంటాడు. కొన్ని యుద్ధాలు కొన్నిసార్లు సామ్రాజ్యాలను కూల్చివేసి శాంతి స్థాపనకు దారి తీసినప్పటికీ దీని ఖరీదు అనూహ్యంగా ఉంటుంది. చివరికి ప్రజల జీవితాలు, వారి భవిష్యత్తు, ఆకలి, భయం, వారి శ్రేయస్సు పూర్తిగా నాశనమవుతాయి. ప్రతి యుద్ధం మనిషి మానవత్వాన్ని ప్రశ్నిస్తుంది, కానీ వాటి నుంచి గుణపాఠాలు మాత్రం ఎవరూ నేర్చుకోరు. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. కానీ ఇలాంటి ఎన్నో యుద్ధాలు చరిత్ర పుటల్లో దాగి ఉన్నాయి. అలాంటి వాటి కోసం, మీకు తెలియని వాటి కోసం పార్ట్ 2 కావాలంటే కామెంట్లో తెలియచేయండి, తప్పకుండా చేస్తాను. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.
అలాగే కామెంట్లో మీ ఒపీనియన్ని చెప్పండి.